నమస్కారం అండి. నేనండి సీతాలనండి. మళ్ళీ వచ్చేసానండి. గణపతి నవరాత్రులు బాగా చేసుకున్నారండి? బాగానే చేస్తారులేండి. భక్తులంతా తొండమయ్య సేవలో తలమునకలైపోయినట్టున్నారు. విగ్రహం ఎంత పెద్దది పెడితే పండగ అంత బాగా చేసినట్టు, యాలంపాట్లో లడ్డు ఎంత ఎక్కువ పడితే అంత గొప్ప అన్నట్టు ఉంది ఇప్పుడు. ఎవరినైనా ఏం లాభం లేండి, నలుగురితో నారాయణ గుంపులో గోవింద అంతేగా. సర్లేండి, మా చందుగాడు ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. చందు చందు పలారం బండి ఫోన్ చేసావా? చేసామా, వస్తుండు. ప్రసాదాలన్నీ రెడీ అయినాయి కదా? రెడీ అయినామా, బండ్లు కూడా ఎక్కించాం ఇప్పుడే. జస్ట్ మన వీధిలో ఉన్న చిన్న చిన్న వినాయకులన్నీ బండి ఎక్కించావు కదా, మర్చిపోకూడదు. ఎక్కించేసామా, ప్రతి ఇంపార్టెంట్ రే. ఎక్కించామా. ఏంటో అయినా ప్రతి పని నేనే చేసి వస్తుంది, ఎప్పుడు హెల్ప్ చేయట్లా. తినమంటే బేసిన్ ప్రసాదాలు మాత్రం తింటారు ఒక్కొక్కడు. సరే గాని చందా లెక్క సరిపోయింది కదా? చందు చందు కాదురా, చందా. పిలిచింది నేను. ఓ నువ్వా? డోంట్ డిస్టర్బ్ మీ, చాలా బిజీగా ఉన్నాను నేను, చాలా వర్క్ ఉంది నాకు. అబ్బో, ఇంతకీ నిమజ్జనం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయేటి? కనిపించట్లేదా? నిమజ్జనం కోసం ఆడబిడ్డలంతా రే టైం అవుతుందిరా, వెళ్ళి పనులను చూసుకోపో. అన్ని నేనే చేయాలంటే ఎలా? చూస్తున్నా నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఇక్కడ ఇంత కష్టపడుతుంటే ఓవర్ యాక్షన్ అంటావా? మాటలు జాగ్రత్తగా రాని సీతాలో. మరి లేకపోతే ఏటి? నువ్వు పనులు చేస్తున్నావో కనబడతానే ఉంది. ఓ కనిపెట్టేసింది. ఆయన పనులు చేయించడం కూడా ఒక ఆట అమ్మా. ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ కవరింగ్. అసలు నీకు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా? ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? ఈ నిమజ్జనం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ, అందుకే చేస్తున్నావు. ఇంత తలతిక్కలోడు వేట్రా బాబు. నీకు తెలియకపోతే తెలియదని ఒప్పుకోవే. అబ్బో, నీకేదో తెలిసినట్టు. నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఓ నిజం ఉంది. ఎప్పటి నుంచో మన పెద్దలు పాటిస్తున్న పద్ధతులు సాంప్రదాయాన్ని మనం కూడా ఇప్పటి వరకు పాటిస్తున్నాం. కానీ మన పెద్దలు ఏం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటది. 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనం తర్వాత మట్టిలో కలిసిపోతాడు కదా. అట్టాగే ఎంత గొప్పగా బతికినోడైనా, ఎంత విలాసంగా బతికినా కూడా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. అంతేకాదు, 9 రోజులు వినాయకుడికి పూజలు చేసి నిమజ్జనం చేస్తే తమకున్న విఘ్నాలు అంటే కష్టాలు తొలగిపోతాయని కొంతమంది భక్తులు నమ్ముతారు. ఏదో నాకు తెలిసింది చెప్పాను. ఓకే సీతాలు, నీకు కూడా బుర్రందని ఒప్పుకుంటున్నా ఇవాళ. అయినా ఇంత మంచి విషయాలు చెప్పి నా కళ్ళు తెరిపించినందుకు బాగుండాలి. నువ్వు బాగుండాలి, అదే బాగుండాలమ్మా. సర్లే గాని నిమజ్జనానికి అంతా రెడీయేనా? ఆల్మోస్ట్ రెడీ. బండి రెడీ, డీజే రెడీ, స్టెప్పులు రెడీ, మా కుర్రాళ్ళు కూడా రెడీ. కానీ నేను రెడీగా లేను. ఎవరాది? అయినా గొంతు ఎక్కడ విన్నట్టుందే. ఇంకెవరు? స్వామి మాట్లాడుతున్నాడు. స్వామి మీరేనా మాట్లాడేది? ఎందుకు స్వామి, ఎందుకు రెడీగా లేనంటున్నారు? ఏమైంది అసలు? ఏమైందా? అవన్నీ నా నోటితో నేను చెప్పలేను. మూషిక, వాళ్ళకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు. అట్లనే స్వామి. చూడవయ్యా చందు, స్వామి నిమజ్జనానికి రావడానికి రెడీగా లేరు. ఆయన అదే చెప్పారు. ఎందుకు చెప్పారో మీరు చెప్తారు అనుకుంటే మీరు కూడా అదే రిపీట్ చేస్తారండి మూషిక్ సార్. మూషిక్ సారా? అంటే ఇక్కడ సార్ అంటే ఒక రెస్పెక్ట్ పిలుపు అనమాట. మిమ్మల్ని ఏం పిలవాలో తెలియక అలా పిలిచేసాను. ఇంకా నయ్యం, ఈజీగా ఉందని ఎలక సారు అనలేదు. మీ ఇష్టం మూషిక్ సార్, మీరు ఎలా పిలవమంటే అలానే పిలుస్తాను. మీ కంఫర్ట్ ముఖ్యం నాకు. వద్దు బాబు, సారే బెటరు. ఇదంతా ఓకే గానీ మీరు ఎందుకు రీజన్ చెప్పలేదు? సర్లే చెప్తా, ఏడవకు. నిమజ్జనం అంటే మట్టితో చేసిన స్వామివారి విగ్రహాన్ని పవిత్రమైన నీటి జలాల్లో గాని సముద్రంలో గాని కలపడం. మరి మీరేం చేస్తున్నారు? బ్యాండ్ మేళాలు డీజేలతో ఆడంబరంగా ఊరేగింపులో తీసుకెళ్లి ఆ మురికి కాలంలో ముంచేస్తున్నారు. 9 రోజులు నిష్ఠగా పూజలు చేస్తారు. కానీ నిమజ్జనం రోజు మాత్రం మద్యం తాగి ఊగిపోతూ అసభ్యంగా డ్యాన్సులు చేస్తారు. అంతేకాదు, ఆ తాగుబోతులు కూడా స్వామివారి విగ్రహాన్ని తాకుతారు. అంతేకాదు, హత్యలు అత్యాచారాలు చేసిన దుర్మార్గులు పెద్ద మనుషుల ముసుగులో వినాయకుడి ఉత్సవానికి భారీగా చందాలిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి ఇదొక మార్గం అనుకుంటారు. ఆ పాపాత్ముల చేతులతో కూడా స్వామివారిని తాకుతారు. అందుకే నిమజ్జనానికి స్వామి రారు. చూసావా చందు, స్వామి మనసులో ఎంత బాధ ఉందో? అయ్యో సార్, మేమే కాదు అందులోనే నిమజ్జనం చేస్తారు. పైగా హైదరాబాద్ లో సముద్రం కూడా లేదు. సముద్రం లేకపోతే ఏంటి? మీరే కృత్రిమ చెరువును ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేయండి. నో నో నో. అరే ఏమైంది? బావురు కప్పల అలా అరిచావు? ఏమైందిరా చందు? మూషికం గారు చెప్పిన ఐడియా బాగానే ఉంది కదా, ఎందుకు అలా చెవికోసిన మేకలు అరుస్తున్నావు? ఏంటి? ఆయనేమో బావురు కప్పలా అని, నువ్వేమో చెవు కోసం మేకలా అని, ఇంకా అనండి కరెంట్ షాక్ తగిన కాకి, తోక తగిన తొండ అని. పాపం ఫీల్ అన్నట్టున్నారు. పోనీలేరా చందు, అవన్నీ ఇంకో పాలంటలే. నువ్వు ఉండవమ్మా, ఉత్తు అంటావు. సార్ ఏం మాట్లాడుతున్నా సార్? కృత్రిమ చెరువు ఏంటి సార్? అసలు అది అయ్యే పనేనా? మీకు నేను చెప్తే అర్థం కాదు కానీ స్వామి,
ఇక మీరే చూసుకోండి. మూషిక, చెడుతో సావాసం చేస్తున్న వ్యక్తులకు మంచి అంత త్వరగా అర్థం కాదులే. మరొకసారి ప్రయత్నం చేద్దాం. చూడు నాయనా, ఆ మురికి కాలువలో నిమజ్జనం చేస్తానంటే మీరు ఎంత ప్రయత్నించినా నేను రాను. ఒక్క అంగుళం కూడా నన్ను కదపలేరు. నా మాట విని ఆ కృత్రిమ చెరువుకి ఏర్పాట్లు చేసుకోండి. ఏంటి స్వామి నాకు ఈ టాస్క్? మీరు ఇలా ధర్నా చేయడం ఏం బాలేదు. అవునా? సరే, ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆ మురికి కాలువలో మునిగేసిరా. అప్పుడు నేను కూడా వస్తా నిమజ్జనానికి. చిచ్చి, నా వల్ల కాదు స్వామి. మరి నన్ను ఎలా మునగమంటావు నాయనా? మరే అట్ట గడ్డి పెట్టండి స్వామి, అప్పుడుగా నాడికి బుద్ధి రాదు. మండుతున్నట్టుంది. స్వామి, మీకు నా బాధ అర్థం కావట్లేదు. నా దగ్గర అంత బడ్జెట్ లేదు. అరే చందు, నీ బడ్జెట్ కష్టాలు స్వామికి తెలియదంటావా? ముందు నువ్వు మనస్ఫూర్తిగా స్వామి అడిగినట్టుగా కృత్రిమ చెరువులోనే నిమజ్జనం చేస్తానని మనస్ఫూర్తిగా దండం పెట్టుకో. నా మాట విను. ఓకే, ఈ ఒక్కరోజు నీ మాట అనిపిస్తుంది, చేద్దాం. స్వామి, ఈ విగ్రహాన్ని ఈసారికి మురికి నీటిలో కాకుండా కృత్రిమ చెరువులోనే నిమజ్జనం చేస్తాను. అరే మన ఎమ్మెల్యే ఊరి చిర్రా కృత్రిమ చెరువు తవ్విస్తుండంట్రా. మన ఊరి వినాయకులన్నీ అక్కడనే నిమజ్జనం చేయాలంట. ఎంత మంచి మాట చెప్పారా. ఇందాక నుంచి ఆ కృత్రిమ చెరువు ఎలా అరేంజ్ చేయాలా అని తల పీకేసుకుని జుట్టు పీకేసుకుంటున్నాను రా. స్వామి, నీ లీలను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు స్వామి. అరే చందు, నీకో మాట చెప్తాను విను. నీకు ద్రౌపది వస్త్రాభరణం గురించి తెలుసు కదా? ఆ ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు ద్రౌపది ఒక చేత్తో చీర పట్టుకుని ఒక చేత్తో శ్రీకృష్ణుని సహాయం చేయమని పిలిచిందంట. కానీ శ్రీకృష్ణుడు రాలేదంట. అప్పుడు మళ్ళీ ద్రౌపది ఆలోచించుకుని పూర్తి నమ్మకంతో 2 చేతులతో శ్రీకృష్ణుని పిలిచిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు చీరలిచ్చి సహాయం చేశాడంట. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూర్తి నమ్మకంతో పిలిస్తే తప్పకుండా సహాయం చేస్తాడు. అంటే ఏంటి ఇప్పుడు? ఇన్ని రోజులు నేను భక్తితో పూజలు చేయలేదంటావా? ఓరి తింగర సచ్చినోడా, నేనేదో మామూలుగా అందరి గురించి చెప్పానంటే నువ్వు భక్తితో చెయ్యలేదా అని అనట్లేదు నేను. నువ్వు భక్తితో చేసావు కాబట్టి సాక్షాత్తు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. స్వామి, మీరైనా చెప్పండి ఈ బుర్ర తక్కువడికి. అవును తల్లి, చందు అల్లరివాడైనా అతని అమాయకత్వం, కల్మషం లేని మనస్తత్వం, భక్తిని మెచ్చి నేను చందు ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వడానికి వచ్చాను. అవును స్వామి, మా చందుగాడు అల్లరోడైనా మంచోడు. చూసావా, అది మనం అంటే. స్వామి, ఇంకా చెప్పండి స్వామి. నాయనా చందు, ఇకపై మీరు మట్టి విగ్రహాలను మాత్రమే పూజించండి. పిచ్చి పిచ్చి పాటలు నా మండపంలో పెడితే మీరు నన్ను కించపరచడమే అవుతుంది. భక్తితో మీకు నచ్చినట్లుగా మీరే స్వయంగా భక్తి గీతాలు ఆలపించండి, పరవశించిపోతాను. అంతేకాదు, మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదిరించండి, న్యాయం పక్షాన నిలబడండి. మిమ్మల్ని కాపాడటానికి దేవుడు అవతరిస్తాడని ఎదురు చూస్తూ కూర్చోకండి. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరూ ఆ దేవుడితో సమానమే. సరే స్వామి, అలాగే చేస్తాం. కానీ మేము చేసే ప్రతి మంచి పనిలో మీ ఆశీర్వాదం మాతో ఉంటే చాలు. తదాస్తు.